సిగ్నల్ లా రేపు ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పాజిటివ్ గా, దట్ టు బ్యాంకింగ్ స్పేస్ కి పాజిటివ్ గానీ. అదేంటో కూడా నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ గురించి మాట్లాడాలి. మీరు జస్ట్ జేడీ వ్యాన్స్ అని గూగుల్ చేయండి. ఫైనాన్షియల్ టైమ్స్ లో వస్తున్నది, కానీ సిఎన్బిసి లో, బ్లూంబర్గ్ లో, మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ నేషనల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వాన్స్ యుఎస్ గవర్నమెంట్ ఈస్ హెడింగ్ టు షట్ డౌన్. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేలా జేడీ వ్యాన్స్ చెప్తున్నారని మీకు మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. అసలు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయితే మనకేమైనా ఇంపాక్టా, ఇండియాకి ఏమైనా ఇంపాక్టా, స్టాక్ మార్కెట్స్ కి ఏమైనా ఇంపాక్టా? అసలు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అంటే ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇదేం పెద్ద కాంప్లెక్స్ కూడా కాదు. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవడం ఏంటి? గవర్నమెంట్ ఏ పనులు చేస్తుందో అవి చేయలేకపోవడం కదా. గవర్నమెంట్ ఏం పనులు చేస్తుంది? స్కూల్స్ ని రన్ చేస్తుంది, హాస్పిటల్స్ ని రన్ చేస్తుంది, స్పేస్ రీసెర్చ్ పరంగా అండ్ ఈవెన్ పాస్పోర్ట్స్, సర్టెన్ వర్క్స్ అని గవర్నమెంట్ అండర్ లో, ఈవెన్ జాబ్స్ డేటా రిలీజ్ చేయడం, ఈ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా డేటా, జీడీపీ డేటా రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్ లో జరిగేవే కదా. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ కి వాటిని రన్ చేయడానికి డబ్బులు లేదనుకోండి, దెన్ షట్ డౌన్ చేయాల్సిందే కదా. వర్కర్స్ కి డబ్బులు ఇవ్వలేనప్పుడు ఆ ఆర్గనైజేషన్స్ అన్ని షట్ డౌన్ కి వెళ్తాయి కదా, అన్లెస్ ఎమర్జెన్సీలో ఉంటే తప్పించి. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి కొంత టైం వర్క్ చేయండి అని అడగాలి తప్పితే, మీకు నేను డబ్బులు ఇవ్వలేను మీరు వర్క్ చేయండి అని ఎవరితోనూ చెప్పలేరు కదా. గతంలో అనుకున్న దానికంటే, ఆ లిమిట్ కంటే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేస్తే, ఒక నిర్ణీత గడువు లోపు ఆ బడ్జెట్ ఎక్స్టెండ్ అవ్వకపోతే, దెన్ ఆ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు కూడా టెక్నికలీ షట్ డౌన్ లకు అయితే వెళ్తాయి. అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నవి రిక్వెస్ట్ బేస్డ్ లో రన్ అవ్వాల్సిందే, కానీ మెజారిటీ కూడా షట్ డౌన్ బేస్డ్ గా వెళ్తాయి. కానీ కొందరు ఆపడానికి అవ్వదు పనులు. మిలిటరీ కానీ, పోలీస్ కానీ, వాళ్ళు ఎమర్జెన్సీ ఎసెన్షియల్ కేటగిరీలో ఉంటారు. వాళ్ళకి శాలరీలు వచ్చినా రాకపోయినా వాళ్ళు పనిచేయాల్సిందే. కానీ నాన్ ఎసెన్షియల్ వర్క్స్ ఉంటాయి కదా, పాస్పోర్ట్స్ కానీ, మ్యూజియంస్ కానీ, ఈవెన్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా డేటా రిలీజ్ చేయడం కానీ, అవన్నీ శాలరీ లేకపోతే షట్ డౌన్ లోకి వెళ్తాయి. సుమారుగా 20 నుంచి 30 లక్షల మంది దగ్గరగా దీని కారణంగా ఇంపాక్ట్ అవుతారు యుఎస్ఏ లో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ వ్యూ పరంగా మాట్లాడుకుంటే, మనం జాబ్స్ డేటా కానీ, జీడీపీ రిలేటెడ్ గా డేటా కానీ, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ డేటా కానీ, అండ్ ఇన్ఫ్లేషన్ సిపిఐ డేటా కానీ, ఈ డేటాస్ అన్నిటిని మనం టైం టు టైం పొందలేం యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉంటే. గతంలో ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ అంటే 2018లో ఇలానే ఒక 35 రోజుల పాటు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లోకి వెళ్ళింది. అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అని వార్తలు అయితే వస్తుంటాయి, కానీ అసలు అంత దూరం వెళ్ళవు. చివరి నిమిషంలో ఆ పక్కన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అగ్రీ చేసి ఈ బడ్జెట్ ని ఎక్స్టెండ్ చేస్తుంటారనమాట. కానీ 2018లో 35 రోజుల పాటు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లోకి వెళ్ళింది. మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి? ఇనిషియల్ గా పడ్డాయి, ఫస్ట్ పడ్డాయి, తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయాయి. మళ్ళీ బానే, అంటే దాని ఇంపాక్ట్ ఏం పెద్దగా ఏం లేదు. షార్ట్ టర్మ్ లోనే ఎండ్ అయిపోయింది ఆ ఇంపాక్ట్ కూడా. అలా జరగకూడదంటే కాంగ్రెస్ బడ్జెట్ ని ఆమోదించాలి. కాంగ్రెస్ లో 2